వెల్కమ్ టు తేజ నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే దళిత బిడ్డ ఎర్రోల అరెస్టు, కోర్టు ఆదేశాలతో విడుదల. తెల్లవారుజామున ఇంటికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకనే చెప్పి అరెస్టు, అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు. 9 నెలలుగా రాని జీతం, కారోబార్ మృత్యు, పూట గడపక అవస్థలు, దానికి తోడు అనారోగ్యం. ఈ పాపం సర్కారుదన్న కార్మికుల సంఘం. పోలీసుల విచారణకు పిలిచిరాని యువతి ఆత్మహత్య, తండ్రి కేసులో స్టేషన్ కు రప్పించడంతో మనస్తాపం, ఉరి వేసుకున్న దీప్తి. లంచం ఇస్తేనే కరెంటు, 5 రోజులుగా నిలిచిన విద్యుత్ సరఫరా, విద్యుత్ సిబ్బంది తీరుపై భగ్గుమన్న రైతులు. రేగోడ్ సబ్స్టేషన్ భవనం ఎక్కి నిరసన. సివిల్ సప్లైకి 1000 కోట్ల నష్టం, మిల్లర్ల వద్ద 3 లక్షల టన్నుల, అధికారుల నిర్లక్ష్యంతో ఆర్థిక భారం. సినిమా పరిశ్రమపై సెజ్, యంగ్ ఇండియా స్కూల్ కోసం వసూల ప్రతిపాదనకు చిత్ర పరిశ్రమ సహకరించాలి. రియల్ ధమాల్, కుప్పకూలిన హైదరాబాద్ రియల్టీ. అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో 47% పడిపోయిన ఇండ్ల అమ్మకాలు. బయర్స్ డిలైట్ నివేదికలో వెల్లడి. కొత్త ప్రాజెక్టులు రావాలంటే అనారక హైడ్రా. కాంగ్రెస్ సర్కార్కు చర్యలతో పెట్టుబడిదారులకు భయాందోళనలు. రైతు నెత్తిన సర్వే పిడుగు, భూమి అమ్మాలన్నా కొనాలన్నా డిజిటల్ సర్వే తప్పనిసరి. మౌన లోకాలకు మన్మోహన్, భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి. మాజీ ప్రధాని ఇక లేరు. ఢిల్లీలోనే ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస. 5 దశాబ్దాలతో పాటు వివిధ హోదాలో దేశానికి సేవలు. పివి నాయకత్వంలో భారత గతిని మార్చిన ఆర్థికవేత్త, సరళీకృతి విధానంతో సంక్షోభాలను తప్పించిన దిశాలి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర సహకారం. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల సంతాపం. వారం రోజుల్లో సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం. ఒక ట్రూ లీడర్ ని కోల్పోయామనే చెప్పుకోవచ్చు. భారతదేశ మాజీ ప్రధాన మంత్రి ఒక ట్రూ ఎకనామిస్ట్, ట్రూ లీడర్ అని చెప్పుకోవచ్చు. కానీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు ఉండాలని ఆధార్ కార్డు తీసుకొచ్చిన ఏకైక నేత మన మన్మోహన్ సింగ్ గారు. అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చిన ఏకైక నేత మన్మోహన్ సింగ్ గారు. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కోసం కావచ్చు, అదేవిధంగా మౌనంగా ఉండి ప్రతిపక్షాలని మాటల్లో కాదు చేతుల్లో తన పని చూపించిన ఏకైక నేత మన్మోహన్ సింగ్ గారు. అదేవిధంగా భారత ఆర్థిక స్థితిని బలోపేతం చేసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ కావడంలో తన పాత్రను నిర్వహించిన ఏకైక నేత మన్మోహన్ సింగ్ గారు. ఎన్నో దేశ అభివృద్ధి కోసం తన పనులు చేపట్టి తన ముద్ర వేసిన ఏకైక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం తన సేవను కూడా అందించడం జరిగింది. తెలంగాణ రియల్ ఎస్టేట్ రేట్ పడిపోయిందా అనే చాలా వరకు సర్వేలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చిన తర్వాత కొంతమంది బిల్డర్స్ పెట్టుబడి పెట్టడానికి కొంచెం వెనుకడుగే వేస్తున్నారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా పేరుతో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతంలో చాలా వరకు కూడా ఇల్లులు కూల్చివేయడంతో రియల్ ఎస్టేట్ రంగంలో కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి భయభాంతులు అవుతున్నారు. ఇటు చూసుకున్నట్లయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో హైడ్రా వల్ల చాలా ఎఫెక్ట్ వచ్చింది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి చాలా వరకు కూడా వెనుకడుగే వేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతంలో కూడా కొంచెం ఎఫెక్ట్ రాబోతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో కూడా రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని ఎదురు దెబ్బలు తలిగే అవకాశం మనకు కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇటీవలే కొత్త చట్టం భూభారతి. అంటే గతంలో మీరు భూమి అమ్మాలన్నా కొనాలన్నా కూడా ధరణిలో మీ సేవలో మీరు అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ లో మీ అప్లికేషన్ ని తహసీల్దార్ ముందు వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ ని ప్రక్రియని పూర్తి చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు కొత్త చట్టం భూభారతి వచ్చింది. ఈ భూభారతిలో మొదటగా మీరు అప్లై చేసుకున్న తర్వాత దాన్ని సర్వే చేయడం జరుగుతుంది. మ్యాప్ నావిగేషన్ ద్వారా సర్వే అయిన తర్వాతనే మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా గతంలో అత్యవసర సమయంలో భూమిని అమ్మాలనుకున్న వాళ్ళు తక్షణ భూమిని అమ్ముకునేవారు. కానీ భూభారతిలో అలా కాదు. ఖచ్చితంగా కూడా మీరు మొదటగా అప్లై చేసుకున్న తర్వాత సర్వే అయిన తర్వాతనే మీ భూమిని అమ్ముకోవచ్చు. 0 డౌన్ పేమెంట్ తో ఎంజీ కార్లు. ఇండియా నుంచి కాంగ్రెస్ అవుట్. హస్తం పార్టీని తప్పించేందుకే ఆవుపావులు. అఖిలేష్ మమతాకు కేజ్రీవాల్ ఫోను. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ మధ్య ముదిరిన పోరు. ఇప్పటికైనా మమతాకు జైగొట్టిన కూటమి నేతలు. ఐఫోన్ యూజర్లపై బాధుడు. క్యాబ్ ధరల నిర్ణయంతో కంపెనీకి గోల్మాలు. ఆండ్రాయిడ్ యూజర్ల కంటే ఎక్కువ ఛార్జీలు. తరచుగా వాడే వారి నుంచి కూడా ఎక్కువ వసూలు. సో సామాన్యంగా ఐఫోన్ ఫోన్ అంటేనే ఖరీదైన ఫోను. మరి ఖరీదైన ఫోన్ కి ఖరీదైన ఛార్జీలు వేయాలని చెప్పేసి ఓలా, యూబర్ కంపెనీలు అంటే సామాన్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లతోని క్యాబ్ బుక్ చేసుకున్నట్లయితే తక్కువ ఛార్జీలు చూపిస్తున్నాయి. అదేవిధంగా ఐఫోన్ ఫోన్లతోని ఎవరైతే క్యాబ్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకు ఎక్కువ ఛార్జీలు వస్తున్నాయని చెప్పేసి ఇటీవలే చాలా వరకు కూడా కంప్లైంట్ కూడా రావడం జరిగింది. ఇండియా కూటమి విషయంలో కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ తలిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇటీవల భారతీయ జనతా పార్టీ వ్యూహంతోని కాంగ్రెస్ ని దూరం చేయాలనే కోణంతో చూస్తున్నారు.
అదేవిధంగా మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్కి ఫోన్లు కూడా వెళ్ళినట్టు సమాచారం అందుతుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమిని విభజించాలని భారతీయ జనతా పార్టీ చూస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎంజీ కార్లు, అంటే ఎంజీ కంపెనీ తన కార్ల వినియోగదారులకు ఒక కొత్త ఆఫర్ని తీసుకురావడం జరిగింది. అంటే డిసెంబర్ 31 లోపల ఎవరైతే వాహనాలు బుక్ చేసుకుంటున్నారో జీరో డౌన్ పేమెంట్ తోని వాళ్ళకు వెహికల్స్ ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 వరకే వర్తిస్తుంది. భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా విస్తరిస్తుంది. అదే క్రమంలో 2047 నాటికి 5.8 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ లక్ష్యంగా భారతదేశం రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చేయడానికి, తన జీడిపి గ్రోత్ ని కూడా పెంచడానికి, అంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి అయినట్లయితే జీడిపి గ్రోత్ లో 7.15 నుంచి 15.75% పెరుగుతుందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా భారత రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగంగా పెరగాలంటే ఇప్పుడున్న ఢిల్లీ క్యాపిటల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి హైదరాబాద్ ని ఎంచుకోవడం జరిగింది. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కారిడార్ చూసుకున్నట్లయితే, మెట్రోపాలిటన్ చూసుకున్నట్లయితే, ఇండస్ట్రియల్ పరంగా చూసుకున్నట్లయితే, ఫార్మా పరంగా చూసుకున్నట్లయితే అన్ని రంగంలో కూడా హైదరాబాద్ విస్తారం కూడా చాలా పెద్దదని భారత రియల్ ఎస్టేట్ రంగము ఇప్పుడు అన్ని రంగంలో కూడా హైదరాబాద్ సరివేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి సెకండ్ క్యాపిటల్ గా హైదరాబాద్ ని నిర్ణయించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళ అభివృద్ధి సరివేగంగా ఉంటుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా పెట్టుబడులు పెట్టుకుంటే అధిక లాభాలు వస్తాయని చెప్పేసి ఈక్విటీ ఒక తాజా నివేదికలో వెల్లడించడం జరిగింది.